హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఎంతో సీనియర్ లేబర్ మన కరీం గారు. తప్ప అనేది అందరికీ తెలిసిందే. అందులో ఇతనికి ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అందరికీ 600-500 కూలి ఇస్తే ఇతనికి 1500 రోజుకి. అసలు రోజుకి ఎందుకు 1500 సంపాదిస్తున్నాడో అతని మాటలో తెలుసుకుందాం. చెప్పండి సార్, మీకు రోజు 1500 కూలి ఎందుకు ఇస్తున్నారు? అందరికీ 500-600 ఇస్తున్నారు, మీకు మాత్రమే ఎందుకు అంత కూలి? అంటే అండి, నేనంటే కొంచెం సొంతంగా ఒప్పుకొని చేస్తుంటుంటాను. అది గంటల పని నేను ఒక అరగంటలో అలా చేసుకుంటాను. ఆ సమయానికి లేబర్ రాకపోయినా సరే నేను సున్నం గట్ట తిరిగేసుకుని నేనే మొత్తం మిత్రి పని లేబర్ పని చేసుకుంటాను. దానివల్ల ఓనర్లు నాకు అలాగే ఇస్తుంటుంటారు. అది ఇంకా పూటలు అయిపోయినా సాయంకాలం లేకున్నా నా తగ్గ కూలి నేను తీసుకొని ఒక లేబర్ కూలి కూడా ఎక్స్ట్రా ఇస్తుంటుంటారు. అలా అభిమానం కొద్ది నాకు ఇస్తుంటుంటారు. అదే ఎవరు కూడా 1500 అనేది లేదు. అందరికి కూడా లేబర్కి 500-600 ఇస్తారు, కానీ మీకే 1500-1600 ఇస్తున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే దాని మీద అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు ఇటుకలు గట్ట తెచ్చుకోవాలంటే ఆటో ఛార్జీలకి గట్ట అవుతాయి. నేనేంటంటే ఇంకా సొంతంగా నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. మెటీరియల్, ఇసుక, సిమెంట్ ఇవన్నీ నేనే ఒక్కనే వెళ్ళి తెచ్చుకుంటాను. ఇంకా వాటర్లు తీసుకొచ్చి ఏం కట్టను. అంటే ఎంత పని అయినా సరే మీరు ఒక్కరే చేస్తారు? ఎంత పని అయినా ఒక్కనే చేసుకుంటాను. రోజుకి 1500 సంపాదిస్తున్నారంటే మరి డబ్బులన్నీ ఏం చేస్తున్నారు మీరు? మరి ఏం చేస్తున్నాం అంటే అండి, బండిలో పెట్రోల్కి 200 ఆగిపోద్ది. నాకేమో ఖర్చు ఒక 100 రూపాయలు అవుద్ది. టిఫిన్కి గట్టని ఉంటాయి. అలాగా పోయినా సరే నాకు సామాన్ అన్నది ఏమీ లేదు. నేను ప్రతి సామాన్ కూడా రెంట్కి తెచ్చుకుంటాను. ఆ రెంట్కి సామాన్లు గట్ట ఇచ్చుకున్నా అన్ని పోగా నాకు 900-1000 రూపాయలు మిగులుతుంది రోజుకి. చిల్లర పనులు గట్ట చేసుకుంటారు కదా అన్నాం మేము. చిల్లర పనులు గట్ట చేస్తామండి. మసీదు గారు 6 గట్ట కట్టింది నేను నెలకాలం ఉంటుంది. అదే అందరూ చెప్తున్నారు మీకోసం అనపత్తిలో. చాలా మంది మిమ్మల్ని మీ గురించి చెప్తున్నారు. అనపత్తిలో చాలా మంది లేబర్ అందరూ కూడా మిమ్మల్ని మరీ ఎదుగుతున్నారు. ఎందుకంటే రోజు 1500 సంపాదిస్తున్నారని మీరు. కానీ మీకు ఏమనిపిస్తుంది మరి? ఇంతమంది మిమ్మల్ని గుర్తుపడుతున్నారా? 1500 సంపాదిస్తున్నారు అంటే నేను మీతో ఫోటోలు కూడా తీసుకుంటున్నారంట, చాలా తెలుస్తున్నాయి మాకు. నిజమేనా? నిజమేనండి. ఆల్రెడీ 2-3 కూడా పెట్టాను నేను ఫోటోలు. ఆ ఫోటోలు పెట్టాక తాగేసి పని ప్రవహించారు, చూసాను. మొన్న కొమ్మిదిలో చేశానండి. ఓనర్ గారు రమ్మంటే వెళ్ళి చూసుకున్నాము. అది ఒక 3 రోజులు పని ఉంటేనే 3 రోజులకి లేబర్ని పెట్టుకున్నాను అనమాట. పని పద్ధతిని లేబర్ని పెట్టుకున్నాను. పెట్టుకుంటే ఆ కుర్రాడు నమ్మకంగా వచ్చి చేసేవాడు. ఈ తర్వాత మళ్ళీ పని అయిపోయాక ఇంకా కాకేసుకోవడం వేస్ట్, డబ్బులు మన టేబుల్ మామూలుగా నాకు డౌట్ వచ్చి అడుగుతుందండి. ఇప్పుడు తాపంలో సున్నం కలుపుతారు కదండి, మామూలుగా బత్తా సున్నం మామూలుగా ఎంతసేపులో కలపగలరండి ఎవరైనా సరే, మీరు కాకుండా? ఎవరైనా అవుతాయండి ఒక అరగంట. అది మీరు నిన్న నేను బయట పావుగంటలో కలిపేస్తారా నిన్న? నిజమేనా? పావుగంట అలా పడుతుంది అండి నాకు. అంటే మీరు పని పీడిగా చేస్తారు ఇంకా బెస్ట్ లేకుండా. దానివల్ల మీకు రోజు 1500 ఇస్తున్నారు. అంటే నుంచోన్నమాట అండి, ఏదో ఒకటి అలా చేస్తూనే ఉంటుంటాను. అసలు నుంచోండి ఖాళీ అనేది ఉండదు, ఇంకా ఉండదు. వెళ్ళిపోతాను. మీ కష్టానికి మీ ఫలితం అది. అంతేనండి. మరి ఓనర్ లేదా అభిమానం కొలితే ఎత్తుంటుంటారు. అలా నాకు ఇంత కావాలని నేను ఏ రోజు అడగలేదు ఓనర్ని. ఎంతకంత మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయమని అడుగుతున్నారు. ఎందుకంటే మాకు జాబ్ గట్రా చేసే వాళ్ళకి రోజుకి 1000 రూపాయల నుంచి ఎక్కువ సంపాదిస్తలేదు. అలాంటి మీరు రోజుకి 1500 సంపాదిస్తున్నారని అందరూ చాలా మంది మా కుర్రోళ్ళు గట్రా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయమన్నారు. అందుకని పని కట్టుకుని మరి హైదరాబాద్ నుంచి అక్కడికి వచ్చాను నేను ఇంటర్వ్యూ చేయడానికి. అంటే అండి, జాబ్ అంటే అండి, ఇప్పుడు జాబ్ అంటే ఏంటండి, మామూలుగా ఫ్యాన్ కింద ఏసీ కింద కూర్చొని చేస్తారు. వాళ్ళకి ఏంటంటే నెలకి ఎంత ఉంటుంది సాలరీ, 30,000-40,000 అని. మళ్ళీ ఇది తప్పని ఎండన వాననగా కష్టపడాలి. ఒళ్ళు ఉంచుతూనే రాదు. మనం రూపాయి కష్టపడుతున్నాం అంటే మన చెమట వర్తాలు ఆడి దగ్గర ఓడకపోతే ఆడు ఒకడు ఇవాళ చెప్పినట్టు రేపు పొద్దున కాయకాడు. ఎందుకే మనం ఏంటంటే మన న్యాయంగా మనకి ఎలాగో చదువు గట్ట లేదు కాబట్టి మనకి ఇజ్జత్ కాబట్టి. చదువుకి టాలెంట్ కి సంబంధం లేదండి. చదువుకున్నా కూడా సంబంధం మీరు సంపాదిస్తున్నారా? మరి టాలెంట్ లేదంటే మరి మీరే కదా అంటున్నారు, జాబ్ చేసుకున్న వాడికి ఎంత వస్తలేదని. ఈ పనికి కష్టపడుతున్నాయి కానీ మాకు రాదండి. ఆ జాబ్ ఉన్నవాడికి ఏంటంటే అండి ఇంకా 360 రోజులు ఉంటది. ఆదివారం ఒక రోజు దొరుకుతుంది. మాకు అలా కాదు కదండి. వాన వచ్చింది అనుకోండి సెలవులు ఉంటాయి. జాబ్ చేసిన వాళ్ళకి నెలకి సాలరీ కాబట్టి వాళ్ళకి అమౌంట్ పడిపోతుంది. అమౌంట్ పడిపోతుంది. మీకు ఏంటంటే వర్షం కడితే ఇబ్బంది అవుతుంది పనులకి. పండుగలు వచ్చినా సరే జీతాలు అడిపోతాయి. మరి మాకు అలా ఉండవు కదండి. పనికి వెళ్తేనే మాకు ఇస్తారు, పనికి వెళ్ళకపోతే మాకు ఎవరు. ఇప్పుడు ఎవరి దగ్గర చేస్తున్నారు సార్ ప్రస్తుతానికి పని? ఇప్పుడు ప్రస్తుతానికి వేరే మేస్తుల దగ్గర చేస్తున్నానండి. అతని పేరు చెప్పగలరా?
ఆయన పెద్ద మేస్త్రి పేరు తెలియదండి, ఎందుకంటే ఆయన మొత్తం 4-5 బిల్డింగ్లు ఉంటాయి. కుర్రోళ్ళని పంపించి పని చేయించారు. ఏమంటే ఫోన్లలాగా మాట్లాడుకుంటాం. శనివారం సాయంకాలం మాటలు శనివారం మీకు డబ్బులు ఇస్తారు వారం వారం. అప్పుడు కూడా అతని మొహం నేను ఎప్పుడు చూడలేదు. ఆయన దగ్గర ఒక గుమస్తా ఉంటాడు, ఆ గుమస్తా వచ్చి అతను చూసుకుంటాడు మొత్తాన్ని. అయితే ఖాళీ లేదు, రోజు పని ఉంటుంది, డైలీ పని ఉంటదండి. నా సొంత పనులు లేకపోతే అప్పుడు బయట పనులు వెళ్తాను. వాళ్ళ దగ్గరికి వెళ్తే 700 అలాగ ఎత్తుకుంటారు. ఒకళ్ళు 700 ఎత్తారు, ఒకళ్ళు 600. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. మీకోసం అంత దూరం నుంచి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను, చాలా సంతోషంగా ఉంది. మన ప్రేక్షకులు మీరు ఏం చెప్తారు? మన ఛానల్ కొంచెం మీరు సపోర్ట్ చేయమని చెప్తే మరి కొంచెం బాగుంటుంది అనుకుంటున్నాను. మరి చాలా ఫేమస్ అయ్యారు మీరు ఇప్పుడు మీ మాటల్లో. అలాగే మాకు ఇలాంటి ఛానళ్ళకి మాకు పర్సన్ చేయండి. అలాగే ఏమైనా పనులు కూడా ఉంటే నాకు నంబర్ ఇచ్చేస్తాం. నంబర్ పెడతాను కింద. ఇతనికి చిల్లర పనులు ఏమైనా ఉంటాయి సరే, ఇతను కాల్ చేస్తే మీకు వచ్చి చేస్తాం. లెక్క చెప్తారే, 7 మెత్తులు కూడా లేబర్ గోళ్ళు మీకు ఎలాగల్లా అలా చేసి పెడతారు ఇతను. అది అలాగే డైలీ కలిసి డైలీకి చేస్తారు మీకు. ఇది మన ఈరోజు ఇంటర్వ్యూ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో ఇంటర్వ్యూల కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ గంట బెల్ల మాత్రం కొట్టండి మర్చిపోకండి మీరు. థ్యాంక్ యూ.